ప్రైజ్ ది లార్డ్. యెషయా 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. ఆమేన్. ప్రకారం తన ప్రజల పట్ల దేవుని ప్రేమ పాలిచ్చో బిడ్డపై తల్లికి ఉండే ప్రేమ కంటే గొప్పది. ఒకవేళ మానవ మాత్రములుగా ఒక తల్లి తన బిడ్డను విడిచిపెట్టడం సాధ్యమైనప్పటికీ ఆయనను నమ్మిన వారిని తాను ఎన్నటికీ మరచిపోనని, విడిచిపెట్టనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్, అంతిమ మానవ బంధం. నర్సింగ్ తల్లికి ఆమె శిశువుకు మధ్య సంరక్షణ అనే అత్యంత సహజమైన, బలమైన, జీవశాస్త్రపరమైన బంధం ఉంటుంది. సాధారణ పరిస్థితులలో ఒక తల్లి తన నవజాత శిశువును పూర్తిగా మరచిపోవడం లేదా ఆమెపై కరుణ చూపకపోవడం అనేది ఊహించరాని విషయం. సెకండ్ పాయింట్, మానవ ప్రేమ యొక్క పరిమితి. దేవుడు మానవులు లోపభూయిష్ఠులు కాబట్టి సంక్షోభం, పాపం లేదా తీవ్రమైన పరిస్థితుల కారణంగా తల్లి ప్రేమ కూడా అప్పుడప్పుడు విఫలం కాగలదని అంగీకరిస్తుంది. థర్డ్ పాయింట్, దేవుని అమాయపు స్వభావం. మానవ ప్రేమకు పరిమితులు ఉన్నప్పటికీ తన పిల్లలను గుర్తించుకోవడానికి, ప్రేమించడానికి మరియు రక్షించడానికి దేవునికి ఉన్న సామర్థ్యం అనంతమైనది. ఒకవేళ అసాధ్యం జరిగి ఒక తల్లి తన బిడ్డను విడిచిపెట్టినా ఆయన తన బిడ్డను కాపాడుతానని నిలవిస్తున్నాను. నిన్ను ఎప్పటికీ మరచిపోను. ఆమేన్. జీసస్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్. ఆమేన్.